నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత క్రేజ్ ఉంది. నెత్తిన పెట్టుకొని చూసుకునే నిర్మాతలున్నారు, అడగకుండానే క్యారెక్టర్స్ రాసే దర్శకులున్నారు. కానీ మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్ పైనే ఉన్నాయి. నార్త్ అంతా మన జపం చేస్తుంటే హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ బాట ఎందుకు పడుతున్నారు? దానికి కారణం ఏంటి? బాలీవుడ్ అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడంతా సినిమా లేదు, సీన్ అంతకంటే లేదు. వాళ్ళే మనల్ని చూసి వావ్ అంటున్నారు, కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ హిందీ వైపు అడుగులేస్తున్నారు. దీనికి ఒకే కారణం ఉంది, అదే రెమ్యునరేషన్. అవును, మనకంటే బాలీవుడ్లో డబుల్ పారితోషికం అందుకుంటున్నారు హీరోయిన్లు. రష్మిక మందననే తీసుకోండి, మన దగ్గర ఎంత పెద్ద సినిమా చేసినా 2 కోట్లకు మించదు రెమ్యునరేషన్. అదే బాలీవుడ్లో ఒక్క ప్రాజెక్ట్ సైన్ చేస్తే చాలు 5 నుంచి 7 కోట్ల మధ్యలో పారితోషికం వస్తుందని చెప్తోంది. పైగా నేషనల్ వైడ్ పాపులారిటీ కూడా ఫ్రీ. కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ కోసం భారీగానే తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సౌత్లో 2 కోట్లకు మించిన కీర్తి రెమ్యునరేషన్ బాలీవుడ్లో మాత్రం డబుల్ అయ్యిందని తెలుస్తోంది. సమంత కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే నార్త్లో చేసే వెబ్ సిరీస్లతోనే ఎక్కువ సంపాదిస్తుందట. ఇటీవల వచ్చిన సిటాడెల్ హనీ బన్నీకి భారీ పారితోషికం పుచ్చుకున్నారని చెప్తున్నారు. ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ కూడా అయింది. వీళ్ళే కాదు, రెజీనా కాసండ్రా, రాశి ఖన్నా లాంటి మీడియం రేంజ్ హీరోయిన్లు సైతం బాలీవుడ్లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అన్నట్లు సన్నీ డియోల్ జాట్లో రెజీనానే హీరోయిన్, రాశి ఖన్నా కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.